మీన సందమామ కోనలో నా కోయబామ జోహార్ జోహార్ ఇంకెవరైనా అనండి. ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై ఎన్టీఆర్ ఎన్టీఆర్. గత ప్రభుత్వాలకి జనం ఒక్కసారి ఎన్టీఆర్ని ఊహించిన పైకి లేచి 9 నెలల్లోనే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఆయన పెట్టడం జరిగింది. అటువంటి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తెచ్చి అందరి పేరు అందరితో మనల్ని తెచ్చుకొని ఘనంగా ఆయన పరిపాలించడం జరిగింది. ఇది మాండలిక వ్యవస్థ కానీ మహిళా సమానత్వం కానీ ఊరు గుండా తప్ప అనే నినాదంతో సొసైటీ సహకారాలని చెప్పి అన్ని అందుబాటులో ఉండే విధంగా జనతా వస్త్రాలు చెప్పే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. పటేల్ పట్టాలను రద్దు చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని చేశారు కాబట్టి ఆయన మహానీయుడయ్యాడు. పార్లమెంట్లో 30 స్థానాలు ఒక ఏపీలో నిలబడి 30 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని ఏకైక ప్రతిపక్షంగా నిలబడ్డ ఘనత అది ఎన్టీఆర్కే దక్కింది, అది ఎవరికి దక్కల. అటువంటి ఘనత చరిత్ర పురుషుడికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని చెప్పి బోధన నుంచి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.